హాయ్ అండి. వెల్కమ్ టు శాండీ వైబ్స్. అన్నయ్య, వదిన పెళ్ళి అయితే వైజాగ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ఈ హాల్ ఎంతమందికి తెలుసు? మేమైతే హాల్‌కి వెళ్ళేసరికి అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. చూడండి మా గియాన్ వాళ్ళ డ్యాడీని ఎలా చూస్తున్నాడో, కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎవరో అనుకుంటున్నాడో ఏంటో మరి. ఇంక అందరం కలిసి కన్వెన్షన్ లోపలికైతే వెళ్తున్నాం. సారీ ఇలా నార్మల్‌గా లోపలికి వెళ్తే ఏముంటుంది కిక్కు? లోపలికి వెళ్ళే ముందు అందరూ ఇలా ఫుల్‌గా డాన్సులు చేస్తూ అయితే ఎంట్రీ ఇచ్చారు చూడండి. లోపలికి వెళ్ళిపోయే ముందు వరమాల అయితే జరిగింది. ఈ ఈవెంట్ని అయితే నేను ఫస్ట్ టైం చూడడం. ఎంట్రీకి ముందు ఇలా దండలు అయితే మార్చుకుంటారు. ఈ ఈవెంట్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? చూడండి, అన్నయ్య దండ వేసినప్పుడు ఓకే, కానీ వదిన దండ వేస్తున్నప్పుడు చూడండి, అన్నయ్య వదినికి అందేలా కిందకి వంగి మరీ వేయించుకుంటున్నాడు. ఇంకా వరమాల అయినప్పటికే లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. హాయ్ యా హాయ్. లంచ్ అక్కడే కొంచెం దూరం నడవాలి, సో అక్కడికే ఇంకా వెళ్తున్నాం. ఇంకా ఈవినింగ్ హల్దీ, ఇంకా మెహందీ, సంగీత్కి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ హల్దీ ఒక రిసెప్షన్ లాగా ఉంది, అంత బాగా డెకోర్ చేస్తున్నారు. ఇంకా ఇదంతా చూస్తూ అలా లంచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. లంచ్లో అయితే చికెను, మటన్, బిర్యానీ ఇంకా ఫుల్గా తినేసాం. లంచ్ అయితే మేమే కాదు, ఇంకా మా గియాన్ కూడా చేస్తున్నాడు చూడండి. కీరా దోశ ఫుల్గా తినేస్తున్నాడు. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని హల్దీకి అయితే రెడీ అయిపోయాం. హల్దీకి రెడీ అయిపోయి హల్దీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా ఫోటోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నారో. ఈ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళైతే బెంగళూరు నుంచి వచ్చారు. అవును, చెప్పడం మర్చిపోయాము, ఇది వివేక్ కృష్ణన్ ఫోటోగ్రఫీ వాళ్ళు. హీరోయిన్ సాయి పల్లవి ఉంది కదా, వాళ్ళ సిస్టర్ పూజా కన్నన్ పెళ్ళికి ఫోటోగ్రాఫర్స్ అయితే వీళ్ళే. ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు. ఇంక ఇక్కడ అన్నయ్య, వదిన ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటున్నారు చూడండి. 3-4 లైన్స్. ఇప్పుడు నాతోనే ఉంది, తను కూడా చేయాలి కదా నాకు. చెప్పారు మీరైతే. యా, ఓవర్ టు మమత గారు. నాకు తెలిసి మీరు పడిపోయి ఉంటారని. యా, ప్లీజ్ ఓవర్ టు. ఐ లవ్ యూ అని. అంతేనా? ఐ లవ్ యూ అని. థ్యాంక్స్ ఫర్ టాలరేటింగ్ మీ ఆల్వేస్. ఒకసారి బ్రైడ్ అండ్ గ్రూప్ కి కెన్ యు ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ వన్ మోర్ టైం. కమ్ ఆన్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మీరు హల్దీ దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న టాస్క్ ఉన్నది. ఇంకా ప్రపోజల్ అయిపోయాక హల్దీకి అక్కడే అందరి చేత కొంచెం సేపు గేమ్స్ అవి ఆడించారు. హల్దీ అయితే మాత్రం మామూలు ఎంజాయ్మెంట్ లేదు. ఒకసారి గేమ్స్ అవి మీరు కూడా చూసేయండి. ఓకే, సో ఫైన్. ఇంతకీ రూల్ ఏంటంటే, నేను హెడ్ అన్నప్పుడు అందరూ మీరు హెడ్ పట్టుకోవాలి. When I say shoulders, you have to touch your shoulders. When I say knees, you have to touch your knees. గ్లాస్ అన్నప్పుడు గ్లాస్ తీసుకోండి. మేడం గారు, మీ అందరు హెడ్ ఎక్కడ ఉన్నది? హెడ్ ఎక్కడ ఉంది? హెడ్ ఎక్కడుందా? అక్కడ ఉందా మీకు? ఇక్కడ పట్టుకోండి సార్. ఓకేనా ప్రస్తుతానికి? ఓకే, రెడీ గైస్. ఇప్పుడు షోల్డర్స్ ఎక్కడ ఉన్నాయి అందరికి? నీస్ ఎక్కడ ఉన్నాయి? గ్లాస్ ఎక్కడ ఉన్నది? గ్లాస్ తీసేసుకోవడం. ఇంకా చెప్పలేదు నేను, ఇంకా రూల్ చెప్పాను అంతే. ఓకేనా? మళ్ళీ గ్లాస్ అక్కడే పెట్టండి గైస్. కమ్ ఆన్, ప్లీజ్ కీప్ దేర్. ఐ యామ్ గోయింగ్ దేర్. ఏదో ఒక్కసారి అందరూ గట్టిగా క్లాస్ ఇంక్రీజ్ చేయాలి.
ఇంకా హల్దీలో గేమ్స్ అన్నీ అయిపోయాక ఇంకా మంగళస్నానాలకి వాటర్ వేస్తారు కదా! చలి అయితే చాలా ఎక్కువగా ఉంది కదా! వదిన చూడండి పాపం ఎలా వణికిపోతుందో. ఇంకా హల్దీ అయితే ఇలా హ్యాపీగా అయిపోయింది. హల్దీ అంతా అయిపోయాక బయటికైతే వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళేసరికి సంగీత్‌కి అంతా రెడీ చేస్తున్నారు. చూసారా పక్కన మెహందీ కూడా స్టార్ట్ అయిపోయింది. షార్ట్స్‌లో చూసే ఉంటారు. మెహందీ ఫంక్షన్ అయితే వదిన వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ జరిగింది. కానీ ఇక్కడ అందరూ ఉంటారు కదా! మళ్ళీ ఇక్కడైతే మెహందీ ఫంక్షన్ చేస్తున్నారు. ఇంకా రూమ్‌కి వెళ్ళి సంగీత్‌కైతే రెడీ అయిపోయి వచ్చేసాము. సంగీత్‌లో డాన్స్‌లయితే మాత్రం మామూలుగా లేవు. ఇంకా మా ఆయన కూడా ఫుల్‌గా డాన్స్‌లు వేశారు. ఇంకా మీకు డాన్స్ వీడియోలు పెడతాను చూసేయండి. థాంక్ యూ. బాయ్. మేనేజర్ నాకు హిందీ పాటొచ్చు. హిందీ రాదు పాటొచ్చు. డాన్స్ వేనమా డాన్స్ ఇరుకు కూర్చుని మాట్లాడే డీజే కొట్టు డీజే. என்னவாமா உங்க ஆட்டத்துக்கு ஊரே ஆடுவேன் அது கூட அடிய போட்டு விடுவோம் அப்படின்ற ம், ம்.